తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం రూరల్ గామన్ బ్రిడ్జిపై ఒక్కసారిగా ఒక ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒక యువతి స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బోల్తా పడిన బస్సును మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తెల్లవారుజామున ఉదయం ప్రమాదాలకు గురి కావడమో బోల్తా పడడమో జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం డ్రైవర్ నిద్రతో ఉండటం, అతివేగం కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఒక మహిళ స్పాట్లోనే చనిపోయారు. అది స్లీపర్ కమ్ సీటింగ్ బస్. అది ఒక్కసారిగా బస్సు తిరగబడిపోవడంతో లోపల ఉన్న వాళ్ళంతా పెద్ద కుదుపుకులోనే ఒకరిపైన ఒకరు పడిపోయారు. చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. చూడండి ఒక్కసారి, రైట్ సైడ్ అంతా కూడా సీటింగ్ ఉంది. ఆ మిగిలిన రైట్ సైడ్ సీటింగ్ పైన బెడ్స్ ఉన్నాయి, స్లీపర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్లీపర్గా ఆ బస్సును ఆల్టర్ చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గామన్ బ్రిడ్జ్పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఈ బస్సు బోల్తా పడిపోవడంతో లోపల ఉన్న వాళ్ళంతా ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఆ సమయంలో కూర్చున్న వాళ్ళు వెళ్ళి ఎదురుగా ఉన్న సీట్లకు తాకడంతో వాళ్ళ తలకు కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వాళ్ళందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటీవలి కాలంలో తరచూ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో 28 మందికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వాళ్ళంతా ఎక్కువ మంది, అందులో మహిళలు కూడా ఉన్నారు. 25 సంవత్సరాల లోపు విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు.